నేను మంచివాడిగా మారిపోతానని చెప్పాను రా. మంచివాడంటే ఎవర్రా? మంచివాడంటే తెలీదా? మంచివాడంటే నేనే. సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు ఒకడు. ఓకే 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 చూడు బాబు, సిగరెట్ తాగేవాడు సిగరెట్ మానేశాడనుకో వాడు మంచివాడు, మందు తాగేవాడు మందు మానేశాడనుకో వాడు మంచివాడు. నువ్వు అమ్మాయిలు చూడటం మానే, నీ అంత మహానుభావుడు ఈ ప్రపంచంలో ఉండడు. అయితే అమ్మాయిని చూడటం టోటల్ గా మానేస్తాను. టోటల్ గా మానే. ఏది టోటల్ గా? బ్రహ్మాండం. ఓకే. హాయ్ శాంతి. ఈ కితకితలే వద్దంటుంది. ఏంట్రా వాళ్ళు హాయ్ చెప్పారు, నేను తిరిగి హాయ్ చెప్పాను. దీనికేంటి? నువ్వు అమ్మాయిలు చూడటం కాదు, అమ్మాయిలు నిన్ను చూడకుండా ఉండాలి. అది దానికి నన్ను ఏం చేయమంటావరా? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకో, నాకే అందం తక్కువ లేదు. ఒక్క అమ్మాయి నన్ను చూస్తుందా? చూడదు. ఎందుకని? నీ దగ్గర ఉన్న కార్ నా దగ్గర లేదు, నీ దగ్గర ఉన్న డ్రెస్ నా దగ్గర లేదు, నీ దగ్గర ఉన్న పర్స్ నా దగ్గర లేదు. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయనుకో నా చుట్టూ గబ్బిలాలా ఉంటాయి. లేవు కాబట్టి రావు. నువ్వు కూడా లైన్లోకి వచ్చావనుకో ఒక అమ్మాయి నిన్ను చూడదు. అంటే నేను డ్రెస్ మార్చేది ఎవరు చూడరా? మరి ఇందాక నుంచి చేసేది అదే కదా. నువ్వు ఇమీడియట్ గా గెటప్ మార్చు, ఒక అమ్మాయి కూడా నిన్ను చూడదు. రే రే ఏదో ఐడియా ఇచ్చో మామూలు డ్రెస్ వేసుకొచ్చాను. ఏ అమ్మాయి నా వంక చూడదు కదా? ఈ సాదా సీదా డ్రెస్ లో ఏ అమ్మాయి నిన్ను చూడదు. నిజంగా? తొందరపడకు, వెయిట్ అండ్ సీ. ఓకే. భలే ఛాన్స్ కొట్టేశాను. వీడిని డీగ్లామరస్ చేసి నేను గ్లామర్ గా తయారైపోయాను. ఇంతకాలం నాకు పడిన అమ్మాయిలు అందరూ ఒకేసారి వరుసగా వచ్చి పడిపోతారో ఏమిటో. అయ్య బాబోయ్, నలుగురు అమ్మాయిలు ఒకేసారి వచ్చేస్తున్నారు. ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. మందలంతల్లో కొన్నాను. ఈ డ్రెస్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. బట్ వన్ థింగ్, గోస్పెల్స్ బి క్రేజీ. సింపుల్ డ్రెస్ లో హ్యాండ్సమ్ గా ఉన్నా. సింపుల్ డ్రెస్ ఎప్పుడు ఇదే డ్రెస్ మెయింటైన్ చేసేందు. చాలా బాగున్నావు. వాడు చూడు పగటి వేషగాళ్ళ, వాడి డ్రెస్ వాడి లుక్కును అచ్చం పిట్టల ధరలా ఉన్నాడు. ఏడవకురా, ఏడ్చావంటే ఆ బూచాడు పట్టించేస్తాను. ఏంట్రా ఇలా అయింది? నేనేం చేయనురా? ఇప్పుడు అర్థమైందిరా. అమ్మాయి నీకు పడేది నీ డ్రెస్ కాదు, నీ కారు కాదు,